సాధనకు సమైక్యంగా పోరాడాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించేందుకు సమైక్యంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు పిలుపునిచ్చారు. శుక్రవారం వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో 79వ వర్ధంతి సందర్భంగా కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు వలబోజు వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్రాములు ప్రసంగిస్తూ భూస్వామ్య దోపిడీ వ్యవస్థ అంతం కోసం నిరంకుశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదగినదన్నారు. ఆ పోరాటంలో ధైర్య సాహసాలతో ముందుండి పోరాడి తొలి అమరవీరుడైన దొడ్డి కొమరయ్య పీడిత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. వారు చూపిన తెగువ, పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. నేడు సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు, అసమానతలకు, పీడనకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల ప్రజలంతా చైతన్యంతో సంఘటితమై పోరాడాలన్నారు. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కావాలని, 2025లోనే జనగణన, కులగణన జరగాలని బీసీలు పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. రాజ్యాధికారంలో న్యాయమైన వాటా కోసం బడుగు బలహీన వర్గాల ప్రజలు పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు. వలబోజు వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు పరికిరాల రమేష్, మండల కార్యదర్శి మేడిది అశోక్, సిపిఐ మండల కార్యదర్శి బుస్స రవీందర్, జన్ను రవి, చంద్రశేఖర్, పొనుగోటి రమణాచారి, ఎస్కే రషీద్, బచ్చెల స్వప్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.